అర్జున్ అనే చాలా పేద వ్యక్తి నివసించేవాడు. అర్జున్ భార్య రుక్మిణి ఊర్లో వేరే వాళ్ల ఇళ్లల్లో గిన్నెలు తోమే పని చేసేది. ఇక అర్జున్ ఊరి సర్పంచ్ ఇంట్లో తన గేదెలను చూసుకునే పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ సర్పంచ్ గేదెలను స్నానం చేయిస్తూ ఉంటాడు. అప్పుడే సర్పంచ్ తన దగ్గరికి వచ్చి, సరిగ్గా స్నానం చేయించు అర్జున్. ఈ మధ్య నేను చూస్తున్నాను, నువ్వు పని చాలా నెమ్మదిగా చేస్తున్నావు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సర్పంచ్ గారు? నేను ఎప్పుడు పని నుంచి తప్పించుకోనేలేదు. నాకు తెలుసులే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే రోజంతా పొలంలో ఎద్దులో పనిచేస్తున్నట్లు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ ఎద్దులనే సరిగా చూసుకోలేకపోతున్నావు, కానీ కష్టపడటం గురించి మాట్లాడుతున్నావు. ఆ మాట అని సర్పంచ్ చిరాకు పడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం అర్జున్ ఇంటికి చేరుకుంటాడు. రుక్మిణి, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు. అర్జున్ మాటలు విని రుక్మిణి కళ్లల్లో నీళ్లు నింపుకుని అర్జున్తో ఇలా అంటుంది, ఇంట్లో సరుకులు పూర్తయిపోయాయండి. నేను భోజనం ఎక్కడ్నుంచి తీసుకురావాలి? మధ్యాహ్నం నుండి మీకోసమే ఎదురు చూస్తున్నాను. అయితే మరి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? ఉదయం మీరు పనికి వెళ్ళినప్పుడు నేను మీకు సైగలలో మీతో చెప్పాను, సరుకులు పూర్తయిపోయాయి అని. అంటే దీని అర్థం ఉదయం నుంచి మన బాబు ఆకలితో ఉన్నాడు. 3 గంటల నుంచి ఏడ్చి ఏడ్చి తన పరిస్థితి దారుణమైపోయింది. అతి కష్టం మీద తనకి నచ్చ చెప్పి పడుకోబెట్టాను. పాపం చిన్న పిల్లాడు, వాడికేం తెలుసు మన ఆర్థిక పరిస్థితి గురించి. నువ్వు ఇంత కష్టపడి వేరే వాళ్ళ ఇళ్లలో గిన్నెలు దోముతున్నావు, కాస్త భోజనం అక్కడి నుంచి తేవచ్చు కదా. గత కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాలేదు. ఆ కారణంగా నేను పనికి సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఏ ఇళ్లల్లో అయితే నేను గిన్నెలు తోముతున్నానో ఆ ప్రతి ఇంటి తలుపు కొట్టి చూశాను, కానీ ఎవరూ ₹1 కూడా ఇవ్వలేదు. పైగా తినడానికి నాకేమీ ఇవ్వలేదు. తన భార్య మాటలు విని అర్జున్ కళ్లల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మరుసటి రోజు అర్జున్ సర్పంచ్ ఇంటికి వెళ్లి సర్పంచ్తో ఇలా అంటాడు, నేను మీతో కాస్త మాట్లాడాలి సర్పంచ్ గారు. చెప్పు, నువ్వు ఖచ్చితంగా డబ్బుల గురించే మాట్లాడతావు. నాకు కొంచెం డబ్బులు చాలా అవసరం. మా ఇంట్లో సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. నిన్న రాత్రి నా భార్య కొడుకు ఆకలితోనే పడుకున్నారు. మీకు తెలుసు కదా, నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించను, కానీ నా కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకలితో చూడలేను. అయితే ఇందులో నేనేం చేయగలను? ఒకవేళ నీ కుటుంబం ఆకలితో చస్తుందంటే నువ్వు వేరే పని ఏదైనా చేసుకో. నేనేమైనా నిన్ను ఇక్కడే ఉండమన్నానా? సర్పంచ్ గారు, మీరు ఈ ఊరికి సర్పంచ్. నేను సాయం కోసం మీ దగ్గరికి రాకపోతే మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? సర్పంచ్ అర్జున్తో ఏమైనా చెప్పేలోగా సర్పంచ్ స్నేహితుడు ప్రేమ్పాల్ అక్కడికి వస్తాడు. ప్రేమ్పాల్ అర్జున్ వైపు చూసి ఇలా అంటాడు, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు అర్జున్. నువ్వు సాయం కోసం సర్పంచ్ గారి దగ్గరికే రావాలి. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ప్రేమ్పాల్ మాటలు వినగానే అర్జున్ మొహంలో సంతోషం కనిపిస్తుంది. నేను మా ఇంటికి నెల రోజులు సరిపడా సరుకులు కొనడానికి నాకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంత డబ్బే సరిపోతాయి ప్రేమ్పాల్ గారు. అంతకంటే నాకేం అక్కర్లేదు. ప్రేమ్పాల్ సర్పంచ్ వైపు చూసి ఇలా అంటాడు, సర్పంచ్ గారు, అర్జున్కి కొంత డబ్బు ఇవ్వండి. సర్పంచ్ ఇష్టం లేకపోయినా సరే అర్జున్కి కాస్త డబ్బులిస్తాడు. అర్జున్ సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సర్పంచ్ ఎంతో కోపంగా తన స్నేహితుడి వైపు చూసి ఇలా అంటాడు, నువ్వెందుకిలా చేస్తున్నావు ప్రేమ్పాల్? మన స్నేహం గురించి ఆలోచించి నేను మౌనంగా ఉన్నాను. నువ్వు ఈ ఊరికి సర్పంచ్ అయితే అయ్యావు గానీ నువ్వింకా మూర్ఖుడుగానే ఉన్నావు. నాకు నువ్వన్నది ఏం అర్థం కాలేదు. ప్రేమ్పాల్ సర్పంచ్ చెవిలో ఏదో చెప్తాడు. ప్రేమ్పాల్ మాటలు విన్న తరువాత సర్పంచ్ మొహంలో ఒక రహస్యమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఇక్కడ అర్జున్ ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు. అతను ఎంతో సంతోషంగా ఆ డబ్బులని తన భార్య చేతిలో పెడతాడు. సర్పంచ్ గారి మనసు చాలా మంచిది రుక్మిణి. మీరు సరిగ్గా చెప్పారండి. నేను చెప్పలేకపోతున్నాను. ఈ డబ్బుల్ని చూసి నేనెంత సంతోషంగా ఉన్నానో. అన్నిటికంటే ముందు నేను బజారుకి వెళ్లి కొన్ని సరుకులు కొనుక్కొని వస్తాను. బాబు నిన్నటి నుంచి ఆకలితో ఉన్నాడు. కాసేపటి తర్వాత రుక్మిణి బజారు నుంచి సరుకులు కొనుక్కుని తీసుకొస్తుంది. సాయంత్రం బాబు అర్జున్ వైపు చూసి ఇలా అంటాడు, నాన్నా, మీరు నాకు మాటిచ్చారు. మీరు నా కోసం
కాగితం ట్రైన్ తయారు చేసిస్తారని. ఆ, తప్పకుండా. కానీ నీకు తెలుసా, కాగితం ట్రైన్ తయారు చేయడానికి బోలెడన్ని కాగితాలు అవసరం అవుతాయి. అర్జున్ మాట వినగానే అర్జున్ కొన్ని న్యూస్ పేపర్స్ తీసుకొచ్చి అర్జున్ ముందు పెడతాడు. చాలా బాగుంది బాబు, నీతో పాటు కాగితాలు తీసుకొచ్చావా? సరే, నేను నీకోసం కాగితం ట్రైన్ తయారు చేస్తాను. నీకు తెలుసా, కాగితం ట్రైన్ తయారు చేయడం ఎవరు నేర్పించారో? ఎవరు నాన్నా? మా తాతగారు. ఆయన కాగితంతో ఎంత అందమైన ట్రైన్ తయారు చేసేవారంటే ఆంగ్లేయులు కూడా చూసి మోసపోయేవారు. అనేవారంట, నువ్వు కాగితంతో తయారు చేసిన ట్రైన్ అయితే నిజమైన ట్రైన్ కన్నా బాగుందని. కాసేపటి తర్వాత అర్జున్ ఎంతో అందమైన కాగితం ట్రైన్ తయారు చేస్తాడు. మున్న ఆ కాగితం ట్రైన్ ని చూసి చాలా సంతోషిస్తాడు. నాన్నా, మీ ట్రైన్ అయితే నిజంగా అసలైన ట్రైన్ లాగే అనిపిస్తోంది. మొన్న నువ్వు నిజమైన ట్రైన్ ఎప్పుడన్నా చూసావా? మన ఊర్లో ట్రైన్ లేదు కదా? ఆ, నేను చూశాను నాన్నా. పాకా వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద టీవీ ఉంది కదా, నేను టీవీ లోపలే ట్రైన్ ని చూశాను. ఆ మాట చెప్పి మున్న ఆ కాగితం ట్రైన్ ని తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి అర్జున్ భార్య వస్తుంది. మీకైతే తెలుసు కదా, మన ఊర్లో గవర్నమెంట్ తరపు నుంచి కొన్ని రైల్వే విభాగ కర్మచారులు వచ్చారు అని. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన ఊరికి రైలు సేవలు లేవు కదా. ఒకవేళ మన ఊరికి రైలు సౌకర్యం వస్తే ఈ ఊర్లో చాలా మార్పులు వస్తాయి. నేను విన్నాను, సర్పంచ్ గారు ఆ గవర్నమెంట్ కర్మచారులను బెదిరించి తరివేశారట. సర్పంచ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అలా ఎందుకు చేశారో దీని గురించి నేను ఆయనతో మాట్లాడతాను. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సర్పంచ్ ఉన్నట్టుండి తన స్నేహితుడు ప్రేమ్పాల్తో పాటు పశువుల శాలకు వెళ్తాడు. సర్పంచ్ గారు, నా భార్య చెప్పింది కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ తరపు నుంచి కొంతమంది కర్మచారులు వచ్చారట కదా. వాళ్ళు ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారట కదా. నువ్వు విన్నది నిజమే అర్జున్. వాళ్ళందరినీ తరిమేశాను నేను. కానీ మీరు అలా ఎందుకు చేశారు సర్పంచ్ గారు? ఒకవేళ ఇక్కడికి రైల్వే స్టేషన్ వచ్చిందంటే మన ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది కదా. దానివల్ల గవర్నమెంట్కి లాభం కలుగుతుంది, నాకు కాదు. ఆ మాట చెప్పి సర్పంచ్ ప్రేమ్పాల్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం సర్పంచ్ తన స్నేహితుడు ప్రేమ్పాల్ ని తీసుకుని అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సర్పంచ్ గారు, మీరా? సర్పంచ్ మాట్లాడటానికి ముందే తన స్నేహితుడు ప్రేమ్పాల్ నవ్వుతూ అర్జున్ వైపు చూసి ఇలా అంటాడు. నీకు గుర్తుందా అర్జున్, కొన్ని రోజుల క్రితం సర్పంచ్ గారి దగ్గర నుండి భారీ వడ్డీకి డబ్బు తీసుకున్నావు. నువ్వు సమయానికి తిరిగి ఇవ్వలేకపోయావు. అందుకని మాట ప్రకారం నువ్వు ఈ ఇంటిని ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేయాల్సి ఉంటుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను సర్పంచ్ గారిని కేవలం సాయం అడిగాను. నేను అందరికి సాయం చేయాలని కంకణమేం కట్టుకోలేదు. నువ్వు తీసుకున్న డబ్బుకి వడ్డీ ఎంత పెరిగిపోయిందంటే 7 జన్మలెత్తినా నువ్వు వాటిని తీర్చలేవు. అందుకని నువ్వు నీ కుటుంబాన్ని తీసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరు, లేకపోతే నేను నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను. సర్పంచ్ అర్జున్ని ఇంట్లో ఏ వస్తువు కూడా తీసుకోనివ్వడు. కాని అర్జున్ కొడుకు మున్న తన కాగితం ట్రైన్ ని తీసుకోవడానికి ఎంతగానో ఏడుస్తాడు. ఈ కాగితం ట్రైన్ వల్ల నాకేంటి లాభం? దాన్ని బజార్లో అమ్మడానికి కూడా వీలవదు. వెళ్ళు, నీ కాగితం ట్రైన్ తీసుకెళ్ళి అడవిలో ఆడుకో. అర్జున్ మున్నాని తీసుకొని తన భార్యతో పాటు ఏడుస్తూ తన ఇంట్లో నుంచి బయలుదేరతాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చొని ఏడుస్తారు. అర్జున్ ఇంకా రుక్మిణి ఏడుస్తూ ఆ చెట్టు కిందే నిద్రపోతారు. కాని 7 ఏళ్ల మున్న కాసేపటి తర్వాత అంతా మర్చిపోయి ఆ కాగితం ట్రైన్తో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ చెట్టు పక్క నుంచి తనకి తన వయసులోనే ఉన్న ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఎవరు నువ్వు? నేను ఈ చెట్టుపైనే ఉంటాను. ఏంటి, ఎవరైనా అసలు చెట్టుపైన ఉండగలరా? అదంతా వదిలే, నువ్వు నాకు నీ కాగితం ట్రైన్ ఒకసారి ఇస్తావా? ఎందుకివ్వను? మనమిద్దరం కలిసి ఈ కాగితం ట్రైన్తో ఆడుకోవచ్చు. మున్న ఇంకా ఆ చిన్న అందమైన అమ్మాయి ఆడుకుంటుంటారు. అప్పుడే రుక్మిణి, అర్జున్ నిద్రలేస్తారు. మున్నా, నువ్వెవరితో ఆడుకుంటున్నావు? అర్జున్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే
ఉన్నట్టుండి ఒక అందమైన యువతి ఆ చిన్నపిల్ల పక్కకి వచ్చి నిలబడుతుంది. తను నా కూతురు. మా కుటుంబం ఈ చెట్టుపైనే నివసిస్తోంది. నేను చెట్ల మాయా మహారాణి పీడాని. అర్జున్ ఇంకా రుక్మిణి ఎంతో కంగారు పడతారు. కంగారు పడకు అర్జున్. నీకు నా పేరెలా తెలుసు? నీకు తెలుసా, మీ తాతగారికి కాగితంతో ట్రైన్ తయారు చేయడం ఎవరు నేర్పించారు? మా నాన్నగారు. మీ తాతగారు తరచూ ఈ చెట్టు దగ్గరే కూర్చొని కాగితంతో బొమ్మలు తయారు చేసేవారు. నీకు చాలా అన్యాయం జరిగింది అర్జున్. అర్జున్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. నేను మోసపోయాను. నువ్వేమీ కంగారు పడకు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు నీ నుండి నీ ఇంటిని లాగేసుకున్నారు. నేను నీకు నీ చేత్తో తయారు చేసిన ఇల్లు ఇస్తాను. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. పైగా ఎంత డబ్బు సంపాదిస్తావంటే అంత డబ్బు సర్పంచ్ 7 తరాల వరకు సంపాదించలేడు. ఆ మాట చెప్పి అందమైన ఆ స్త్రీ కాగితం ట్రైన్ని దీర్ఘంగా చూస్తుంది. ఉన్నట్టుండి ఒక పెద్ద పేలుడు నీలిరంగు పొగతో ఆ కాగితం ట్రైన్ ఎంతో పెద్దదిగా అందమైన ట్రైన్గా మారిపోతుంది. ఆ అందమైన యువతి ఆ చిన్న పిల్లతో పాటు అక్కడ్నుంచి మాయమైపోతుంది. అర్జున్ తన కుటుంబంతో పాటు ఆ ట్రైన్లోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు ట్రైన్లో ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ల కళ్ళను వాళ్లే నమ్మలేకపోతారు. ట్రైన్ లోపల చాలా పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని సుఖ సౌకర్యాలు కూడా ఉంటాయి. ట్రైన్లో యాత్రికులు కూర్చునే అవకాశం కూడా ఉంటుంది. ట్రైన్ లోపలి నుంచి ఒక మాట వినిపిస్తుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏవండి, భగవంతుడికి మన కన్నీళ్లు చూసి జాలి కలిగినట్టుంది. నువ్వు సరిగ్గా చెప్పావు రుక్మిణి. మనకు భగవంతుడిచ్చిన ఈ వరంతో అందరికి సాయం చేద్దాం. అర్జున్ ఆ ట్రైన్ని ఊరివైపు వెళ్లమని చెప్తాడు. కాసేపట్లోనే ట్రైన్ ఊరివైపు వెళ్తుంది. అర్జున్ ట్రైన్లోంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తాడు. ఎవరైనా పట్నం వరకు వెళ్ళాలనుకుంటున్నారా? ఇక మీకు ఎడ్ల బండిలో వెళ్లాల్సిన అవసరమే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నా ట్రైన్ మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. కాసేపట్లోనే ఊర్లో యాత్రికుల రద్దీ పెరుగుతుంది. అర్జున్ ప్రతి ఒక్కరి దగ్గర చాలా తక్కువ డబ్బు తీసుకుంటాడు. ట్రైన్ యాత్రికులు చెప్పిన చోటికి ఆటోమేటిక్గా వెళ్లి ఆగుతుంది. కొన్ని నెలల్లోనే ఊరి పరిస్థితి మారిపోతుంది. అర్జున్ ఉన్నతిని చూసి సర్పంచ్ ఇంకా ప్రేమ్పాల్ పూర్తిగా కుళ్ళుకుంటారు. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఈ చమత్కారం అసలు ఎలా జరిగింది? అదంతా వదిలేయండి సర్పంచ్ గారు. మనం నాశనం వైపు ప్రయాణం చేస్తున్నాం. మన ఎడ్ల బండి ఎక్కడానికి ఎవరూ ఇప్పుడు సిద్ధంగా లేరు. పశువుల్ని కూడా ఇప్పుడు మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇది ఇలానే నడుస్తుందంటే మనం ఏదో ఒక రోజున రోడ్డును పడాల్సి ఉంటుంది. అలా ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అయితే మీరేం చేస్తారు? మీకు తెలుసా, నేను విన్నాను అర్జున్ ట్రైన్లో బంగ్లా లాంటి అందమైన ఇల్లు కూడా ఉందట. తన ట్రైన్లో ఉన్న ఆ అందమైన ఇంట్లో రాజులా బతుకుతున్నాడట. తన కొడుకు మొన్న తనకు కావలసినవన్నీ తన దగ్గర ఉన్నాయి. ఊళ్ళో పిల్లలందరికీ ఉచితంగా బొమ్మలు పంచుతున్నాడట. నువ్వేం కంగారు పడుకు. ఇవాళ మన ఇద్దరం వేషం మార్చుకొని తన ట్రైన్లో ప్రయాణికులుగా వెళదాం. వెళుతున్న ట్రైన్లో నుంచి అర్జున్ను బయటకు నెట్టేసేద్దాం. సర్పంచ్ ఇంకా ప్రేమ్పాల్ వేషం మార్చుకుని అర్జున్ ట్రైన్ లోపలికి వెళ్తారు. ట్రైన్ యాత్రికులందరినీ దించేసిన తరువాత సర్పంచ్ ఇంకా ప్రేమ్పాల్ని ఒక ఎడారి దగ్గరికి తీసుకువెళ్తుంది. సర్పంచ్ అర్జున్ వైపు చూసి ఇలా అంటాడు. మేమేమి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పలేదు. నాకు తెలుసు మీరు ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారో. నా ఇంటిని లాగేసుకున్న తర్వాత కూడా మీ ఉద్దేశం మారలేదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రూపాన్ని మార్చి నా ట్రైన్ ఎక్కితే నాకు తెలియదు అనుకుంటున్నావా? నా ట్రైన్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఏ వ్యక్తి అయినా చెడు ఉద్దేశంతో నా ట్రైన్లో కనుక ఎక్కితే తన మనసులోని మాటలను నాకు చెబుతుంది. నువ్వు నన్ను బయటకు తోసేయడానికి ఎక్కావు కదా. మమ్మల్ని క్షమించు అర్జున్. నన్ను కూడా క్షమించు అర్జున్. నేను మీ ఇంటిని తిరిగి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అది నేను తప్పకుండా తీసుకుంటాను, కానీ మీ ఇద్దరిని శిక్షించిన తర్వాత ఇక మీరు జీవితాంతం ఈ ఎడారిలోనే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి బయటపడే దారి కోసం వెతుకుతూ ఉండండి. కాసేపట్లోనే ట్రైన్ ఊరికి చేరుకుంటుంది. అర్జున్ ఇవాల్టికి తన మాయా కాగితం ట్రైన్ ద్వారా అందరికీ సాయం చేస్తూ ఉంటాడు.